హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన క్లాస్లో మనం 3 టాపిక్స్ తెలుసుకుందాం. అవి ఏంటివి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. అంటే వాట్ ఈస్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ అనమాట. వేటికి ఎగ్జాంపుల్స్? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి ఎగ్జాంపుల్స్. థర్డ్ వన్ వచ్చేసి వాట్ ఈస్ కోఎఫిషియంట్. అసలు కోఎఫిషియంట్ అంటే ఏంటి? ఈరోజు మన క్లాస్లో మనము ఈ 3 టాపిక్స్ని మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకే, రైట్. ఫస్ట్ మనము ఈ డెఫినిషన్కి వస్తే, ఏదో ఇక్కడ డెఫినిషన్ వచ్చేసింది. ఓకే, మనము ఫస్ట్ డెఫినేషన్ అనేది రీడ్ చేసుకుందాం అనమాట. ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ ax² + bx + c = 0 వేర్ a, b, c ఆర్ రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ and a is not equals to 0 is called quadratic equation in the variable x. The numbers a, b, c are called coefficients of this equation. ఏంట్రా ఈమెదో డెఫినేషన్ చదివేసింది, ఏం అర్థం కాలేదు అని మాత్రం అనుకోకండి. ఫస్ట్ మనము ఫస్ట్ లైన్ చూద్దాం. ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ ax² + bx + c = 0. ఏ ఈక్వేషన్ అయినా కానీ ఈ ఫామ్లో ఉనింది అంటే అది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందన్నమాట. మనం ఎగ్జాంపుల్ అనేది చూద్దాం దీనికి. ఎగ్జాంపుల్ అనేది చూసాము అంటే ఏమన్నాడు? ఇప్పుడు 5x² + 4x + 7 = 0, రైట్. ఇది ax² + bx + c అనే ఫామ్లో ఉందా లేదా మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది. ఏ అనేది మనకి ఇక్కడ ఏం వేరియబుల్ అంటే ఒక నెంబర్ అనేది మనం తీసుకుంటాం అనమాట ఏ ప్లేస్లో. ఇది ఈ ఫామ్లో ఉందా లేదా మనం చెక్ చేయాలి అంటే నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్కి కానీ వద్దాం, రైట్. వేర్ a, b, c ఆర్ రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. అవి రియల్ నెంబర్స్ అవ్వచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు. ఏది? ఏ, బి, సి. ఇక్కడ ఏ, బి, సి అనే పొజిషన్స్ ఉన్నాయి కదా. ఈ ఏబిసి పొజిషన్స్ అనేవి మనం రియల్ నెంబర్స్ అవ్వచ్చు ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు అనమాట. అది సెకండ్ పాయింట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 5, బి వాల్యూ వచ్చేసి 4 అండ్ సి వాల్యూ వచ్చేసి 7. అంటే ఏబి వాల్యూస్ మనకు ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఫస్ట్ వాల్యూ వచ్చేసి x² ఉందా లేదా? ఉంది కదా. ఉంది కాబట్టి మనకి ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి. ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఇవి కండిషన్స్ అనమాట. ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయితేనే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. ఎందుకు? ఒకవేళ ఏ వాల్యూ అనేది ఈక్వల్స్ టు 0 అయ్యింది అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఎనీథింగ్ ఇంటూ 0 మనకి ఏమవుతుంది అంటే 5 × 0 నీకేమవుతుంది? 0నే అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ పొజిషన్ అనేది x² ఉండాలి. ఇప్పుడు 0 × x² చేసాము అంటే మనకి 0నే వస్తుంది వాల్యూ. అప్పుడు ఈ ఫామ్లో ఉండదు కదా. మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. 0 × x² + 3x + 4 = 0 అన్నాడు. ఇప్పుడు ఎనీథింగ్ ఇంటూ 0 నీకేమవుతుంది? 0 అవుతుంది. 0 + 3x + 4. ఇది ఈ ఫామ్లో ఉందా అండి? ఏ ఫామ్లో? ax² + bx + c అంటే స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది. ఈ ఫామ్లో ఇది ఉందా? మనకి లేదు ఈ ఫామ్లో. అందుకు ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అన్నారు. ఎప్పుడైతే మనకి 3 కండిషన్స్ మనకి సాటిస్ఫై అవుతుందో అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి ఏ టాపిక్స్ కవర్ అయ్యాయి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నా ఎక్స్ప్రెషన్ అన్నా ఏంటి అని తెలుసుకున్నాం మనము. ప్లస్ మనం ఎగ్జాంపుల్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇలాంటివి లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకు దొరుకుతాయి అని మనం ఫామ్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కోఎఫిషియంట్ అంటే ఏంటి అన్నారు. కోఎఫిషియంట్ అంటే ఏం లేదండి. ఇక్కడ ఏమన్నారు? ద నెంబర్స్ ఏ, బి, సి ఆర్ కాల్డ్ కోఎఫిషియంట్ అన్నాడు. ఇప్పుడు ఈ x² bx + c = 0. ఏంది ఈమె మాటికి ఈ ఈక్వేషనే రాస్తుందని మాత్రం అనుకోకండి. ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట ఇది.
సో ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్, రైట్. సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6x² + 3x + 7 = 0 అన్నాడు. సో ఇది ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ అనమాట. అది మనం ఎలా చెప్పగలుగుతాం? ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది? ax² + bx + c = 0 ఫామ్లో ఉంది. అండ్ a ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అండ్ a b c అనేది కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు, ఆ రియల్ నెంబర్స్ అవ్వచ్చు అనమాట. సో ఇవన్నీ సాటిస్ఫై చేసింది, 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసింది కాబట్టి సో ఇది నీకేమవుతుంది? క్వాడ్రటిక్ ఈక్వేషన్ అనేది అవుతుందన్నమాట. సో దీనికి కోఎఫిషియంట్ అనేది ఏం కనుక్కుంటామంటే, సో కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే ముందు ఈ x²కి ముందు ఏదైతే ఉందో అది కోఎఫిషియంట్ అవుతుంది. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x ఏమవుతుందంటే, xకి ముందు ఏముంది? 3, రైట్. సో అలా మనము కోఎఫిషియంట్ అనేది కనుక్కుంటాం అన్నమాట. సో మనము ఈరోజు మన క్లాస్లో మనం 3 టాపిక్స్ అనేది కవర్ చేసుకున్నామండి. ఏంటి? వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్, దట్ మీన్స్ క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, అండ్ వాటి ఎగ్జాంపుల్స్ అనేది డిస్కస్ చేసుకున్నాము, అండ్ కోఎఫిషియంట్ అంటే ఏంటి అని మనము డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఫైనల్లీ మనము మీరు ఒక సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకునేయండి. సో ఈ 3 పాయింట్స్ కానీ సాటిస్ఫై చేస్తే మనకి ఆ ఎక్స్ప్రెషన్ అనేది క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ అనేది అవుతుంది. ఏ 3 పాయింట్స్? ద ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0 అండ్ వేర్ a, b, c, ఈ a, b, c అనేది రియల్ నెంబర్స్ అవ్వాలి అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వాలి. నెక్స్ట్ a ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఎప్పుడైతే ఈ 3 కండిషన్స్ అనేది సాటిస్ఫై చేస్తుందో ఆ ఎక్స్ప్రెషన్ అనేది మనకి క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో మీరు ఎగ్జామ్లో కానీ మీరు రాయాలి అంటే, సో మామూలుగా మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ ఇంకేమైనా ఎగ్జామ్స్ కానీ జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు వాట్ ఈస్ క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ అంటే, సో ఫస్ట్ మీరు సింపుల్ ఈ డెఫినేషన్ అనేది రాసేయండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, సో ఇక్కడ మీరు హైలైట్ చేయండి. సో స్టాండర్డ్ ఫామ్ అని పెట్టి, సో ఇక్కడ మీరు డెఫినేషన్ వన్స్ రాసేసిన తర్వాత కింద నోట్ అయినా కానీ లేకపోతే స్టిక్ పెన్తో అయినా కానీ స్టాండర్డ్ ఫామ్ అని పెట్టి ax² + bx + c అని దానికి ఒక బాక్స్ వేయండి అనమాట. సో అప్పుడే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపులే ఇచ్చాను. సో మీరు 3-4 ఎగ్జాంపుల్స్ తీసుకొని ABC వాల్యూస్ చేసి, ABC వాల్యూస్ ఇవి రియల్ నెంబర్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ a ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయింది కాబట్టి ఇది క్వాడ్రటిక్ ఈక్వేషన్ అయ్యింది. సో ఇలా ఒక 3-4 ఎగ్జాంపుల్స్ అనేది మీరు తీసుకోండి. సో కోఎఫిషియంట్స్ కానీ రాయండి. సో అప్పుడైతేనే మనము అంటే గుడ్గా స్కోర్ చేయగలుగుతాం ఎగ్జామ్స్లో. సో మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు అర్థమైనట్లయితే కొంచెం పుషప్ కోసం మీరు లైక్స్ చేయండి. సో థ్యాంక్ యూ.